మనం సాధారణంగా ప్రాపర్టీకి విషయానికి వచ్చినట్లయితే చాలామంది స్టే ఆర్డర్ తీసుకోవాలి, ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోవాలి అని అంటూ ఉంటారు. అయితే ఇంజంక్షన్ ఆర్డర్ను ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది మనం ఈ వీడియోలో ఈరోజు తెలుసుకుందాం. ఏదైనా కోర్టులో ఇంజంక్షన్ ఆర్డర్ కోసం అప్లై చేయాలి అంటే మన కేసులో కొన్ని విషయాలు ఉండాలి. అందులో మొదటిది, మన కేసు పూర్తిగా అన్ని రకాల డాక్యుమెంట్స్తో వివరించదగినదిగా ఉండాలి. కోర్టు నిశ్చితంగా ఒక నిర్ణయానికి రాగలిగినదిగాను మరియు రుజువు చేయడానికి వీలు కలిగినదిగాను ఉండాలి. అదేవిధంగా మనం గెలవడానికి సంబంధించి కేసు అనుగుణంగాను అకౌంటబిలిటీగాను ఉండాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు ఈ కేసులో ఇంజంక్షన్ ఆర్డర్ టెంపరరీ ఆర్ పర్మనెంట్ కోర్టు నుంచి లభించకపోయినట్లయితే మీరు కోలుకోలేని నష్టం జరుగుతుందని, డబ్బుని కూడా నష్టపోతారని, అంతకు మించింది కూడా జరిగే నష్టం వాటిల్లే అవకాశం ఉందని మీరు కోర్టుకు ప్రూవ్ చేయగలిగినట్లయితే చాలా వరకు మీకు ఇంజంక్షన్ ఆర్డర్ దొరికే అవకాశం ఉంటుంది. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్.